రాణి అనే అమ్మాయి తన తల్లితో పాటు అర్ధరాత్రి సమయంలో ఇంటికి రాని వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తుంది. సరిగ్గా మధ్యరాత్రి వేళలో ఫుల్ గా తాగేసి ఇంటికి వస్తాడు. ఆ సమయంలో ఇంటి పరిస్థితులను ఏం పట్టించుకోవడం లేదని ఆమె తన భర్త మీద కోప్పడుతుంది. ఆ మాటలను విన్న తాగుబోతూ తన భార్య మీద కోపంగా చేయి చేసుకోవడం మొదలు పెడతాడు. ఆ సమయంలో తన తల్లిని కొట్టద్దని రాణి ఎంతోగానో బ్రతిమిలాడుతుంది. ఒకవేళ గాని తమకు డబ్బులు అవసరం పడితే మీరిద్దరు కూడా వ్యభిచారం చేసుకుని సంపాదించుకోమని చెప్తాడు. అసలు ఆ వ్యక్తి ఒక తండ్రిగా గాని భర్తగా గాని ఏమాత్రం పనికిరాడు. ఆ మరుసటి రోజు రాణి వాళ్ళ అమ్మ చనిపోతుంది. దాంతో తను చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఇదే విషయాన్ని తన తండ్రితో చెప్పాలనుకున్నప్పుడు అతడు కూడా ఒక యాక్సిడెంట్ లో చనిపోయినట్టు తెలుస్తుంది. దాంతో ఒకే రోజులో ఆమె అనాథగా మారిపోయింది. అయితే ఎవరు లేకపోవడం వల్ల ఆమె ఊరు వదిలి వెళ్లిపోతుంది. అలా రోజంతా కూడా కాలినడకన ప్రయాణించడం వల్ల అర్ధరాత్రి సమయంలో తనకు ఆకలి వేస్తుంది. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి తనను చూసి తనతో పాటు వస్తే డబ్బులు ఇస్తానని ఆశ చూపిస్తాడు. అయితే వేరొక దారి లేక ఆమె తనతో పాటు వెళ్లి ఆకలిని తీర్చుకుంటుంది. ఆ రోజు నుండి వ్యభిచారం అనేది తన జీవన ఆధారంగా మారిపోయింది. వీడియోని సెలెక్ట్ చేసి పార్ట్ కింద లింక్ లో ఉంటుంది చూడండి ఫ్రెండ్.